మంత్రి కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. ఇక ఉప్పల్ సభలో సోనియా గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఓడిపోతామనే భయంతోనే సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్న కేటీఆర్ గారు ఉప్పల్లో ఒక సమావేశంలో మాట్లాడుతూ ఏవైతే అనుచితంగా వ్యాఖ్యలు చేయడం జరిగిందో సోనియా గాంధీ గారి గురించి, ఆమె అమరుల బలిదానాలకు ఆమెనే కారణమని చెప్పటం మాత్రం అది తెలంగాణ ప్రజలు సహించరు, కేటీఆర్ గారిని క్షమించరు అన్నమాట కూడా చెప్తాము. నేను కేటీఆర్ గారితో సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత మీ కుటుంబం మొత్తం, కేసీఆర్ గారు మీరు కూడా ఉన్నారు, అందులో మీ పిల్లలు కూడా ఉన్నారు, అందరు కలిసి సోనియా గాంధీ గారి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఆమెకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. మరి అమరవీరుల బలిదానాలకు సోనియా గాంధీ గారు కారణమనే సోయి అప్పుడు లేదా, ఇప్పుడే ఆ సోయి ఎందుకు వచ్చింది? అది ఆలోచించాల్సినటువంటి విషయం. అది నేనేమనుకుంటున్నానంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే చాలా తపనతో, తొందరలో, ఆవేదనలో ఉన్నారు. ఇక మన మంత్రులు గాని, మన బీఆర్ఎస్ మిత్రులు గాని అందరూ మా ముఖ్యమంత్రి, మాకు ముఖ్యమంత్రి, కేసీఆర్ తర్వాత ఈయననే ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కేటీఆర్ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిఖార్సైన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోరాటం చేస్తున్నందుకే మా అధ్యక్షుడి మీద టీఆర్ఎస్ పార్టీ 130 కేసులు పెట్టడం జరిగింది. దాదాపు 30 రోజుల పాటు జైల్లో ఉన్నాడు మా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా అక్రమంగా త్రిపుల్ జీవోలో గెస్ట్ హౌస్ కట్టుకొని అక్కడ ఉంటున్నందుకు కేటీఆర్ గారు ప్రశ్నించినందుకు మా అధ్యక్షుడు 50 లక్షల కేసులో ముద్దాయిగా ఉంటారు, దొంగ అని మాట్లాడడం అంటే మిమ్మల్ని ప్రశ్నించినందుకు మా అధ్యక్షుడు దొంగ అయిందా? లేదు టీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చి హామీలు అమలు కాలేదని చెప్పేసి అడిగినందుకు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంగ అయిందా? ఈ అన్నిటి సమాధానం చెప్పాలా. మీరు గిరిజనులకు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను వారం మోసం చేసినావు. అదేవిధంగా రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేస్తానని చెప్పేసి రైతులను మోసం చేసినావు. విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు మోసం చేస్తా ఉన్నావు 5,500 కోట్ల రూపాయలు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి మిషనరీస్ మీద సబ్సిడీ 500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా వారిని మోసం చేస్తా ఉన్నావు. మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా వారిని మోసం చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తే మా కాంగ్రెస్ పార్టీ దొంగ అయిందా? ఈ అన్నిటి సమాధానం చెప్పాలి కదా కేటీఆర్ గారు. ఇంకొకటి, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమని ప్రశ్నించింది మిమ్మల్ని? మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారని చెప్తా ఉన్నారు కదా, అక్కడ మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడగం, మేము ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో అక్కడ మీరు ఓట్లు అడగవద్దు, మీరు మా సవాళ్ళు స్వీకరించండి అంటే కేటీఆర్ గారు పారిపోయి అవాకులు చవాకులు ఇష్టం వచ్చని మాట్లాడుతారు. ప్రజలంతా గమనిస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతా ఉంది. టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సిద్ధమయ్యారు కాబట్టి వారి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీసా లేకుండా ఆడనా మొగనా తెలుస్తలేదు, ఆడనా మొగనా మాడానా తెలియకుండా పేడి మూతేసుకొని కేటీఆర్ పబ్లిక్ లో తిరిగి ఇవాళ కనపడితే అక్కడ రకుల్ ప్రీత్ సింగ్ ఎంబడో, లేకపోతే డ్రగ్స్ ఎంబడో, టీఎస్పీఎస్సీ కుంభకోణాలు ఎంబడో తిరుగుతున్న కేటీఆర్ ఇవన్నిటిని మరిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా ప్రజల్లోకి ధైర్యంగా ఒక్కడిపోతున్నాడు. 100 మంది ఎక్కడ పోయినా ప్రజల సమీకరణ లేకుండా, మొబిలైజేషన్ అవసరం లేకుండా ప్రజలు జమ అవుతున్నారు. అది రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆదరణ. ఇవాళ పేడి మూతేసుకొని మీసాలు లేకుండా బొసుకొని ఆడనా మగనా మాడనా తెలివని ముఖం వేసుకొని పబ్లిక్ లోకి పోతుంటే తెలంగాణ ప్రజలు నిన్ను ఎట్లా చూస్తున్నారో చూడు. దాంతో పాటు ఇంకో మాట, 1,200 మంది అమరులు అన్నావు. నిజంగా 1,200 మంది అమరులైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 9 ఏళ్లలో కూడా ఇప్పటిదాకా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించింది 459 మందిని. మరి మిగతా వాళ్ళు ఎటు వేరు? నువ్వు అన్నావు కదా 1,200 మంది అమరులు త్యాగదేనులు అన్నారు కదా, మరి 1,200 కుటుంబాలను ఎందుకు కాపాడుకోలేదు 9 ఏళ్ళు?